ప్రతి యుద్ధము కొత్త పాఠాలు నేర్పుతుంది. మెదడు ఇందులో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు యుద్ధాలకి సిద్ధపడటం అంటే వేల లక్షల కోట్ల రూపాయల ఆయుధాలు తయారు చేసుకోవడం. మనం ఇన్ని దశాబ్దాలుగా చూస్తే వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసినాయి అన్ని దేశాలు కూడా. వాడు 500 కోట్ల రూపాయల ఆయుధం అయితే మన దగ్గర 1000 కోట్లు ఉంది, ఇలాగా గొప్పగా చెప్పుకున్నటువంటి రోజులు. బట్ యుద్ధంలో వాడకుండానే అవి ఎక్స్పైర్ కూడా అయిపోయినాయి. నిజంగా ఇట్లాగా ఆయుధాల కోసం ఖర్చు పెట్టినటువంటి ఎన్ని ఆయుధాలు వాడుంటే ఎన్ని ఎన్ని యుద్ధాలు అసలు ఈ భూమి మీద ఎవడన్నా మిగిలేవాడా? ప్రపంచంలో ఇప్పటిదాకా తయారైన ఆయుధాలన్నీ వాడి ఉంటే అసలు భూమి మీద ఎవడన్నా మిగిలేవాడా? అదేదో కొన్ని సినిమాల్లో చూపెట్టినట్టు జీవజాలం వెతుక్కుంటా ఉండాల్సి వచ్చేది. జస్ట్ ఒక సెక్యూరిటీ కోసం. ఆయుధం లేకుండా శాంతి గురించి మాట్లాడితే ఎవడో పట్టించుకోడు. బలం ఉన్నోడు చెప్పే శాంతికి విలువ ఉంటుంది, కానీ బలం లేనివాడు చెప్పే శాంతి వచనాలకు ప్రపంచంలో విలువ ఉండదు. ఇది ప్రపంచం నేర్పినటువంటి పాఠం. అయితే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ విషయంలో కానీ, అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో కానీ ఒక అద్భుతమైన టాక్టిక్స్ పాటించారు. ఏంటంటే వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆయుధాలు వాడి వృధా చేసుకోవద్దు. అవతల రష్యాకి వ్యతిరేకంగా యూరోప్ దేశాలన్నీ ఇచ్చిన అత్యంత బలమైన ఆయుధాలు 100 కోట్ల 500 కోట్ల 1000 కోట్ల అట్లాంటి విలువైన ఆయుధాలు విమానంలో ఉంటాయా లేకపోతే అక్కడెక్కడ స్టోర్ ఉంటాయో చూసి అక్కడికి వీళ్ళు ఏదైనా మిస్సైల్ పంపిస్తే వాళ్ళ దగ్గర ఆ మిస్సైల్ ఇంటర్సెప్టింగ్ మెకానిజం కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేశారు, మిస్సైళ్ళకి అందని డ్రోన్లకి బాంబులు కట్టి తీసుకెళ్ళి పడేశారు. లైక్ ఫెదాయిస్ అంటే సూసైడ్ బాంబర్స్ వెళ్ళి ఇవి పేల్తా వాటిని పేల్చింది. ఆ పేలుడికి ఏమైంది, 1కి 2, 2కి 3 ఉన్నట్టే పేలిపోయింది. వాడు ఎక్కడికి వెళ్ళా అక్కడ ఉండబడగానే పోయింది. ఇది యుద్ధంలో అంటే వాడి దగ్గర 1000 కోట్ల రూపాయల ఆయుధాల్ని ఒక 50 కోట్ల రూపాయలతో నాశనం చేసి పడేశారు. అక్కడి నుంచి బిగిన్ అయితే అదే టాక్టిక్స్ రష్యా మీద ఉక్రెయిన్ కూడా పలు దఫాలు చేసింది. బట్ ఎక్కువ సార్లు రష్యానే ఉక్రెయిన్ మీద వాడింది. ఇంకొక వైపున ఇజ్రాయెల్ ఇరాన్ అండతో రెచ్చిపోతున్నటువంటి తీవ్రవాదుల మీద ఈ తరహా చేయలే, ముందు భారీ ఆయుధాలు వాడింది. తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద ఇట్లాంటివి వాడారు. దాంతో ఇజ్రాయెల్ కూడా రూటు మార్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం సృష్టించే పనిని ఇరాన్కి కూడా చేసి చూపించింది. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని చైనా కొత్త అడుగులు వేస్తుంది. ఏకదం 100 డ్రోన్లు, ఒక్కో డ్రోన్ కాస్ట్ ₹1,00,000 ఉంటుంది. అన్నిటికీ బందుగుండు సమకూర్చి వదిలేయటం. అప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎట్లాగా ఇప్పుడు మొన్నటి మనం కొట్టిన దెబ్బతో వాళ్ళు ఏకంగా 40-50 డ్రోన్లు పెడితే మనం ఏదైతే ఆకాష్తో కొట్టగలిగాం. కాబట్టి ఇప్పుడు ఏకంగా 100 డ్రోన్స్ ఒకేసారి వాడటం అనేటటువంటి కాన్సెప్ట్ని తయారు చేయడానికి రెడీ అవుతుంది మదర్ బోర్డుతో.